జంతువుతో ప్రయోజనం మనకుందా లేదా అని గుర్తించడం మర్యాద లేదా స్వార్థం అంతే. ఇప్పుడు ఈ గడ్డి ఉందనుకోండి, దీన్ని మనం గౌరవించాం, కానీ దేనికి ఉపయోగమే కదా అంతే. కాబట్టి దాని ఉపయోగాన్ని దాన్ని మనం గుర్తిస్తూ పోతే అన్నిటిని ప్రేమిస్తాం మనం. అది ప్రేమకి నాకెందుకు అది మంచి డెఫినేషన్. ఎగ్జిస్టెన్స్ అన్న స్వామి వివేకానంద అదే మాట చెప్పారు. ప్రేమ అంటే ఏంటంటే ఎగ్జిస్టెన్స్ ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంతే మీరు చెప్పింది. అది ఉంది, నీ కోసం లేకపోయినా దానికోసమే అది ఉంటుంది, దేనికోసమే ఉంటుందిగా. మనం ఏం చేస్తున్నాం, మన కోసం ఉందా లేదా అని చూస్తాం, అంతే. దీని ప్రేమ ఉంటుంది. మన కోసం ఉన్నదాన్ని మనం దగ్గరికి తీసుకొని దాని ప్రేమ ఉంటుంది. ప్రేమను ఇష్టంగా మార్చుకుంటాం అన్నమాట. ప్రాణాయామం అంటే చాలా బాగా చెప్పారండి వివేకానంద స్వామి. ఇవాళ చదివితే అర్థం. ప్రాణాయామం అంటే ప్రాణ నిరోధం కాదు, ప్రాణం అంటే ఏమిటో తెలుసుకోవటం. నీ లోపల ప్రాణం ఉంటుంది కదా, ఈ ప్రాణం అనే వ్యవస్థ ఏమిటి, ఆ జ్ఞానం సంపాదించడమే ప్రాణాయామం. గాలి ఎగబీల్చడం కాదు. అసలు ప్రాణం అంటే ఏమిటి లోపల, అది దాని వ్యవస్థ, దాని పూర్తి అవగాహన. ప్రాణ జ్ఞానమే ప్రాణాయామం. సో వైల్ డూయింగ్ సచ్ ప్రాక్టీసెస్ వాట్ యు అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే చదువుకునేటప్పుడు దాంట్లో సారం ఎలా గ్రహిస్తాం, చదువుకోవడానికి క్రియ చేస్తే దాంట్లో సారం తెలుస్తుంది. సో బహుశా ఇప్పుడు ప్రాణాయామం ఆ ప్రాక్టీసెస్ మొదలైనప్పుడు దాని యొక్క తీరుతెన్నం తెలుస్తాయని, కాబట్టి దట్ ఈస్ రియల్ ప్రాణాయామం. అసలు జ్ఞానం అది ఉంటుంది. అదే అయితే ఈ ప్రాణ నిరోధాన్ని అంటే ఈ కదలికని ఎట్లయినా ఆపుకోవచ్చు. ప్రాణాయామం చేసో, చదువుకోను, ఏకాగ్ర ద్వారా అది స్తంభింపు చేసుకోవచ్చు. అది హార్డ్ ప్రాక్టీస్ అక్కర్లేదు. ఎక్కడైనా చివరికి సంభవించేది అదే అని భగవాన్ పోయినసారి చెప్పారు. అంతేగా. కబీర్ దాస్ అంటాట, నీ ప్రాణం ఎక్కడ ఆగుతుందో అక్కడే భగవాన్ ఉంటుంది. నీవు శ్వాస పీల్చి ఎక్కడ ఆపుతున్నావు, మనం చాలాసార్లు చెప్తున్నాం. కబీర్ దాస్ నీ ప్రాణం పక్కనే ఉన్నది ఆయన. గాలి పీలుస్తున్నాం, మరి ఎక్కడ ఆగుతుంది అది పోయి? ఎక్కడో చోట ఆగాలి కదా. ఇప్పుడు అని పీల్చామండి, ఆ పీల్చింది ఎక్కడో చోట ఆగాలి కదా. ఎక్కడ ఎందుకు పీలుస్తున్నాం మనం? పెట్రోల్ ఉంది, కూల్ డ్రింక్ అయితే నోట్లో దాకా పీలుస్తాం. పెట్రోల్ ఇంకో బండిలో పెట్టాలి, నోటి దాకా పీల్దాం. ఒక చోట ఆపి పక్క దాంట్లో కుదురుతాం. ఆ గాలి తీసేసి దాని ప్రవాహాన్ని తెచ్చుకుంటాం. అదే కూల్ డ్రింక్ అయితే నోట్లో తీసుకుంటాం. మరి ఈ గాలి పీల్చిన గాలి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది? అది ఎక్కడైతే ఆగుతుందో అదే అదే భగవంతుడు. అయితే మరి ఈ పీల్చేది ఏమిటి అంటే, ఈ సృష్టి అంతా ప్రాణం ఉంది, ఇక్కడ కూడా ప్రాణం ఉంది. ఈ ప్రాణానికి ఇంకో ప్రాణం కావాలి. కాబట్టి బయట ప్రాణాన్ని ఈ ప్రాణం ఆకర్షిస్తుంది. బయట ఉన్న ప్రాణశక్తిని లోపల ఉండే ముఖ్య ప్రాణం ఆ ముఖ్య ప్రాణమే జీవుడు ఉంటున్నాడు. ఈ పీల్చి వదిలేటప్పుడు జీవుడు, పీల్చకపోతే అదే పరమాత్మ. పీల్చి వదిలే ప్రక్రియలో నేనుగా ఉంటాడు, అంటే ఈ శరీర స్పృహతో. అప్పుడు జీవాత్మ అవుతాడు. కదలకుండగా అది అలా ఉన్నప్పుడు, మితంగా ఉన్నప్పుడు, మనోవ్యాపారం ఉన్నప్పుడు పరమాత్మగా ఉంటుంది. ముఖ్య ప్రాణమే ఈశ్వరుడు. ఈ లోపల అంత ప్రాణం అదేగా అట్రాక్ట్ చేసేది. అయితే జంతువుకి అదంతా తెలియదు, మనకి మాత్రమే తెలుసు. కాబట్టి ఈ బయట ప్రాణం వెళ్ళి ఎక్కడ అవుతుందో చూస్తే అది తెలుసుకోవటమే ఈ తపస్సు యొక్క పరమాత్మ. అది అర్థమైనప్పుడు మీకు సృష్టిలో ఉన్న ప్రాణశక్తి అంతా కనపడుతుంది. అదే పరమాత్మగా వ్యక్తమవుతుంది. అదే సర్వత్రా వ్యాపించిందని అర్థమవుతుంది. అప్పుడు చెట్టుకి పుట్టుకి మనకి భేదం కాదు. అదే సమదృష్టి అని పేరు, అదే అద్వైతం అని పేరు. అద్వైతం అంటే చెట్టు వేరు, మనం వేరు, ఎట్లా ఒకటైతాం. కానీ రెండిట్లో ఒకటి ఉందంటాం అద్వైతం. రెండు ఒకటే అని చెప్పడం అద్వైతం, కానీ రెండు వేరే కాదు. రెండు వేరే కానీ మూలం ఒకటి, అదే విషయం ఒకటి. కాబట్టి ముఖ్య ప్రాణం ఏం చేస్తుందంటే, ఈ ప్రాణం నిలబడటం కోసం బయట ప్రాణాన్ని ఆకర్షిస్తుంది. ఆహార రూపంలో కొంత, శ్వాస రూపంలో కొంత. ఆహార రూపంలో కూడా ప్రాణశక్తిని తీసుకుంటాం, శ్వాస రూపంలో కూడా కొంత ప్రాణశక్తిని తీసుకుంటాం. మొత్తం మీద అది నిలబడాలి, దాని ఎగ్జిస్టెన్స్ ఈ శరీరం కోసం, అది కూడా ఈ వ్యవస్థ కోసం. ఆకాశ ప్రాణ సంయోగమే జీవుడు ఉంటుంది సృష్టి. అసలు ఈ సృష్టిలో పదార్థం అంటే ఆకాశం. అందులో నుంచి వచ్చే ప్రతి పదార్థం ఆకాశం. పదార్థము తెలుసు, శనగపిండి, బూందీకి పదార్థం. ముఖ్య పదార్థం ఏది అంటే ఆకాశం. ఆకాశం ఉంటే మిగతా దానికి ఆ జడమైనటువంటి ఆ శక్తికి కదిలే చలన శక్తి ప్రాణం.
అదే పరమాత్మ అర్ధనారీశ్వర తత్వం అంటే కూడా. కాబట్టి ఈ ప్రాణం వెళ్ళి ముఖ్య ప్రాణం దగ్గర ఆగుతుంది, ముఖ్య ప్రాణం ఈ ప్రాణాన్ని ఆకర్షిస్తుంది, అదే శ్వాసగా కనపడుతుంది. కాబట్టి ఈ ప్రాణంతో లోపలికి వెళ్ళి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కొన్నాళ్ళు ఎక్కడ ఆగుతుందో తెలుస్తుంది. అదే ఆ స్థితి అర్థమైతే పరమాత్మ అర్థమవుతాడు. దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు అని బాగా రాశారమ్మా. అప్పుడు ఏంటి మరి, ఇప్పుడు మనకేమవుతుంది, లంగ్స్ ఉన్నాయి, గాలి పీల్చి వదులుతుంది, ఇక్కడ ప్రాణం ఉంది, ముఖ్య ప్రాణం. చెట్టులో కూడా ప్రాణం ఉంది, అయితే దాని వ్యవస్థ వేరు, లంగ్స్ అవన్నీ లేవు, అది ప్రాణం తీసుకుంటూ వదులుతుంది. అది బొగ్గుపుల్లు వాయువు వదులుతుంది అని అంటున్నారు. మరి అదేంటి, ఎట్ట తీసుకుంటుంది అంటే వ్యవస్థ వేరు, మెకానిజం వేరు, కానీ దాంట్లో కూడా ప్రాణమే ఉంది, దీంట్లో కూడా ప్రాణం ఉంది, ఒక ఎలుకలో కూడా ప్రాణమే ఉంది. అంటే సృష్టి అంతా ప్రాణమే, అదే దైవం, ప్రాణమే దైవం. ప్రాణానికి ఇంకో పేరు ఆత్మ, ఇంకో పేరు దైవం. ఆ ప్రాణాన్ని మనం చూస్తే మన జన్మ ఇది పర్పస్ ఆఫ్ లైఫ్. ఇక్కడ ఈ కెపాసిటీ ఒక మనిషికి ఉంది, నేను గాలి తీసుకుంటున్నాను వదులుతున్నాను అని ఒక తెలుసుకునే శక్తి ఒక మనిషిలో ఉంది. మిగిలిన వాటికి అది మామూలుగా జరుగుతుంటుంది, క్యాజువల్గా. మరి చెట్టు గాలి ఎక్కడి నుంచి పీల్చుకుంటుంది, అది ముక్కేది ఎక్కడి నుంచి పీల్చింది, ఎట్లా వదులుతుంది అంటే సృష్టి అంతా ప్రాణం వ్యాపించి ఉంటుంది. దాంట్లో ఆకాశం ఏంటి, శరీరం తయారు చేస్తుంది, అది అవిచ్ఛిన్నంగా ఉంది. కానీ మనకేంటి, సాలిడ్గా కనపడుతుంది, స్థూలంగా కనపడుతుంది, కానీ ఇది సూక్ష్మ వస్తువే, అనేక సూక్ష్మ వస్తువే ఈ స్థూలంగా కనపడుతుంది. అది ఎప్పుడు కలిసే ఉంది. ఏమవుతుంది, ఈ ముఖ్య ప్రాణం బయటికి లేస్తున్నప్పుడు శరీరంగా ఉన్న ప్రాణంగా కనపడుతుంది, అణిగిపోతే మరణం ఉంటున్నాం. అది ఎక్కడికి పోవట్లే, ఎక్కడికి రావట్లే. అది అసలు మనం చచ్చిపోవటం అనే మాటే లేదు. ఎక్కడికి పోతాడు జీవుడు, వెళ్ళటం అంటే ఏమిటి, ఎక్కడ మంట పైకి లేచింది కిందకి వెళ్ళింది, మంట పైకి లేచింది కిందకి వెళ్ళింది, ఎక్కడుందంటే అక్కడే ఉంటాం, ఊతే వస్తుంది. అగో ఈ కథలకే జీవుడు, లేకపోతే పరమాత్మ. ఇది చెప్పుకుంటూ ఉండాలి మన రోజు, ఇదే మాట బాగా మళ్ళీ ఇదే చెప్పుకోవాలి. బోర్ వచ్చినా పర్లేదు, కానీ ఇది మనకు బాగా అర్థమయ్యేంతవరకు చెప్పుకుంటుంటే కొన్నాళ్ళకి మన దృక్పథంలో భావంలో మార్పు వస్తుంది. అదే జ్ఞానం అంటే. ఏం జరగదు, ఉన్నది ఉన్నట్టుగానే ఉంటాం మనం ఎక్కడికి. అది మనం ప్రాణం అని మనకు తెలియాలి. ఇప్పుడు మనం మనిషి అనుకుంటున్నాం, నేను ఏది కాదని తెలుస్తుంది జ్ఞానం, భక్తి మనం. మనసు నీరసించాలంటే ఒక దాని మీద పెట్టాలన్న భగవాన్ పొద్దున అదే చెప్పారు. చెయ్యి ఉపయోగించకపోతే కొన్నాళ్ళకి సన్నబడిపోతుంది, అది మస్కులర్ డిస్ట్రఫీ అంట. చెయ్యి ఉపయోగించుకోలేదు అనుకోండి, సన్నబడిపోతుంది, గమనించాలి. అది కాదు చూడండి, ఒక చెయ్యి ఉపయోగిస్తుంటే శక్తి అంతా ఒకదానికి వెళ్ళిపోతుంది, అంటే ఇది వీక్ అయిపోతుంది. అందుకని చేస్తుందా లేదా కండ కరిగిపోతుందంట. ఎందుకు కరగాలి మరి అంటే ఎక్సర్సైజ్ కావాలి. కాబట్టి మీ మనసును ఒకదాని మీదనే పెడితే, అందుకని వీళ్ళకి ఈ మీరు వాళ్ళని చూస్తారేమో, ఒక చేయి చేసి ఇలా చేయి ఉంటుంది, జగపేటలో గమనించామండి. ఇది ఎందుకు తక్కువ ఉందంటే ఇది ఎక్కువ ఉపయోగించారు కదా. అందుకని మన కుడి చేయి కంటే ఎడం చేయి కంటే కుడి చేయి లావుగా ఉంటుంది. కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తాం, ఒకదాన్ని ఎక్కువ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇది బలంగా కనపడుతుంది. పుట్టినప్పుడు రెండు సమంగానే ఉంటాయి, కానీ తేడా కొంచెం కాబట్టి భగవాన్ ఏమంటున్నారంటే, మీరు ఒక విషయాన్ని ఆలోచించడం మొదలు పెట్టాక అనేక విషయాల్లో ఆలోచించడంలో నిరసిస్తుంది మనసు, అదే యోగం అంటున్నారు. మీరు అనేకం ఆలోచించేటప్పుడు దేంట్లోనూ బలపడట్లేదు. మనసు నీరసించాలన్నా మనసు బలపడాలన్నా ఒకటి ఆలోచించుకుంటున్నారు, ఏదన్నా ఆలోచించండి మీ ఇష్టం. ఉంది ఆ టెక్నిక్ అంటే ఒక చోట బలపడుతుంది, ఒక చోట నీరసించింది. ఒక విషయంలో బలపడటమే కావాల్సింది, అన్ని విషయాలు నిరసించి ఒకే విషయంలో బలపడాలి. అంతేగా మన నిత్యకర్మలో కూడా కాదండి. మీరు కాన్షియస్ అంటే అది ఎప్పుడు ఎలర్ట్గా ఉంటుంది, అది ఎలర్ట్గా ఉంటుంది. ముఖ్య ప్రాణం అంటే ఎలర్ట్, అవేర్నెస్, కాన్షియస్ అంటారు. దాని లక్షణం కాన్షియస్, అది ఉన్నట్టుగా ఉంటుంది, అంతే అది ఉంటుంది. చెట్టులో ప్రాణం ఎలా ఉంది చెప్పండి, ఉంది. ఇక్కడ కూడా అంతే ఉంటుంది, కాకపోతే మనం వ్యవస్థను బట్టి వ్యక్తం అవుతున్నాం అంతే, అంతకంటే ఉంటుంది. అదే ఆత్మ. ఆకాశం ప్రాణం కలిస్తేనే ఆత్మ, ఆకాశం శక్తి కలిస్తేనే ఆత్మ. అయితే ఇది సముద్రంలా ఉంది కాబట్టి దాని పరమాత్మ అంటున్నాం, పరమ ఆత్మ. వ్యక్తిగా వ్యక్తం అవుతుంది కాబట్టి జీవ. ఈ భావన పోతే అదే పరమాత్మగా మారుతుంది. అట్లా అనంత ప్రాణశక్తితో సంబంధం వస్తేనే
జాగ్రత్తగా వస్తున్నాయి. ఇట్లా నీకు ఏం తేడా? నువ్వనే 4 చేతులు బాగుంటుంది, నాకు కనపడట్లేదు అనేది అమ్మ. లేకపోతే చెట్టుకి తాజాత్మత ఎట్లా కలుగుతుంది? ఒకటే వస్తువు కాకపోతే అసలు కలవటం అనేది ఉంటుంది కామన్గా. లేకపోతే కలవటం అనే మాట ఎక్కడ రాసారుగా జగదీష్ చంద్రబోస్ గారు దాంట్లో ఉపయోగాత్మ కాదు. ఆయన గులాబీ చెట్టు దగ్గర వెనక్కి వెళ్ళి ఇది నా అంత అవ్వాలనుకున్నాను, 2 గంటల్లో ఆయన అంత అయింది రాశారు ఉపయోగాత్మక. ఎట్లా సాధ్యమైందంటే ఇదే వస్తువు అక్కడ ఉంది కాదు. ప్రాణం కలిసి ఉన్నాయి. మనసు అది ప్రాణం కదలికలు చెందుతున్నప్పుడు ఈ ఆకాశం ఏమవుతుందంటే అది మనసుగా మారుతుంది, మళ్ళీ అదే ఆకాశం శరీరంగా మారుతుంది. సూక్ష్మ పదార్థం ఏమో మనసు అయితే స్థూల పదార్థం దేహం అవుతుంది. ఆకాశం వికారం చెందితే ప్రాణమును ఆకాశం వికారం చెందితే సూక్ష్మ పదార్థం మనసు అయితే స్థూల పదార్థం దేహం అయిపోతుంది. అయితే సమాధి స్థితి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకేమి చెట్టు ఉంది, మనం ఉన్నాం, దాంట్లో ఆకాశం ఉంది, ప్రాణం ఉంది. మనకి ఆకాశం ఉంది, ప్రాణం ఉంది. అయితే మనకి ఇప్పుడు మీరున్నట్టు నాకు తెలుస్తూనే ఉంది, కానీ చెట్టుకి తెలియదు. ఎందుకు అంటే ఇది చలనం లేదు, ప్రాణానికి చేతన లేదు కాబట్టి దానికి తెలియదు. మన మనసు ఏమిటి? చేతన ద్వారా తెలుసుకుంటుంది. అణిగిపోతే సమాధి, అచేతనంగా ఉంటుందంటే నిద్రలో మనకి ఏం తెలుస్తుంది? అందుకని 2 పనులు ఉన్నాయట మనసుకి, చేతన క్రియ, అచేతన క్రియ. తెలిసి చేసేది బోధావస్థ, బోధావస్థ అట. రెండోదేమో బోధ తెలియంది, అంటే మనకు తెలుసు ఎరుకులో ఉండి జరిగేది తెలియకుండా ఉండేది. కొన్ని పనులేమో ఈ మనసు చేసే ఆ ప్రాణం చేసేవి కొన్ని తెలిసి జరుగుతున్నాయి, కొన్ని తెలియకుండా జరుగుతాయి. స్థాయి కదలికలు ఉన్నంత మనసు అంటారు. చలనం లేకుండా ఆత్మగా ఉంటుంది. ఈ 2 కలిసి స్థిరంగా ఉంటే ఆత్మ అవుతుంది. భౌతిక చలనం దానికి సూక్ష్మ కదలిక వస్తే మనసు. మనసు ఆత్మే, అక్కడ ఉన్నది ఏంటి? ఆత్మ ప్రకాశమే. ఆకాశమును ప్రాణం, ఆకాశం ప్రాణం 2 మిక్స్డ్గా నిద్రావస్థలు ఉంటే ఆత్మగా ఉంటుంది, వస్తే మనసుగా ఉంటుంది. అప్పుడు మితం అయిపోతుంది. అయితే ఈ యోగి ఏం చేస్తున్నాడంటే ఈ మనసుని అనంతాకాశంలో తీసుకెళ్తున్నాడు, మౌనంలో తీసుకెళ్ళాక అప్పుడు అనంతాకాశంలోకి వస్తుంది. అందుకే ఆయన ఏం చెబుతున్నాడంటే మనం చూసేదేమో భౌతిక అదే ఆకాశం అంటారు, అట్లా కాకుండా యోగులు చిదాకాశంలో చూస్తారు. తర్వాత మూడోదేమో చిదాకాశం పూర్తిగా సరెండర్. ఇది పూర్తి ఆత్మ ఆకాశంగా ఉన్న ప్రాణంగా ఉండిపోవటమే అదే పరమాత్మ స్థితి. గురువు గారు వాళ్ళు కూడా తీసేస్తే ప్రాణమే ఆత్మ, ఇన్ని కాదు, ప్రాణమే ఆత్మ, ఆకాశం లేదు. అంటే ఎందుకన్నారంటే ప్రాణానికి ఒక సోర్స్ ఉండాలిగా, ఒక బేస్ ఉండాలిగా, ఆకాశమే. అందుకని దాని ఆత్మ అన్నారు. ఆత్మ నుంచి వస్తుందని అన్నారంటే ప్రాణానికి ఒక సోర్స్ ఎక్కడో ఒక చోట ఆధారం ఉండాలి. ఏమి ఆధారం లేకుండా ఉన్నది అదే ఆత్మ. దాని అంతటా అదిగా ఉన్నది. దాని అంతటా ఏదో ఒక ఆధారం ఉండాలి, అది కూడా ఒక చోట బేస్ చేసుకుని ఉందిగా. దేన్ని బేస్ చేసుకుందో అదే ఆత్మ అంటున్నాను. అదేమో ఇంటెగ్రల్, ఒకటే ఇంటెగ్రల్ సోర్స్. డెప్యుటేషన్ సుబ్రహ్మణ్యం. తపస్సు చేసుకున్నంత ఆ రూపంలో, భూలోకంలో ఆయన తపస్సు కోసం అని ఆ రూపాన్ని తీసుకొని చేసుకున్నాడు. ఈ జనంతో ఇబ్బంది లేకుండా వాటి లేకుండా. అందుకే సత్పాన్ని విశేషంగా చెప్తారు. ఉండటం వల్ల అది ఉన్నట్టు తెలుస్తుంది అంతే. లేకపోతే మనసు కదిలటం వల్ల దాన్ని అదే తెలుసుకోగలరు. మన వివేకానంద స్వామి ఏమంటున్నారంటే మనసు ఒక భాగం ఏమో తెలియకుండా పనిచేస్తుంటుంది, ఒక భాగం ఏమో తెలిసి పనిచేస్తుంటుంది. ఈ తెలిసి పనిచేసేదాన్ని తెలియకుండా పనిచేసేదాన్ని కనుక్కోవటం యోగం ఉంటున్నాం. కలుపుతాం. టేప్ రికార్డు ఉంది, దాంట్లో స్పీకర్ లేకపోతే వినపడదు. స్పీకర్
సౌండేగా అక్కడి నుంచి వచ్చే సౌండ్ వినపడుతుంది స్పీకర్లో కూడా, కానీ ఆ సౌండ్ మనకి వినపడుతుంది, ఈ సౌండ్ వినపడుతుంది. భౌతిక దేశము భౌతిక ఆకాశం, అదే చిదాకాశం. ఇంకోటి చిదాకాశము, ఘటాకాశం ఆకాశంలోకి వెళ్ళి చూస్తే జీవ సంస్కారాలని తెలుస్తాయి అంటున్నాడు ఇప్పుడు. వివేకానంద స్వామి ఏం చెబుతున్నారంటే, నియమబద్ధంగా ప్రాణాయామం చేస్తుంటే ఈ లోపల అణువులన్నీ ఒక చోటకి చేరతాయి, ఒక కేంద్రంలోకి వస్తాయి, ఒక దిక్కుగా అవుతాయి. అయస్కాంతంలో ఇనువుకి తేడా అదే అయస్కాంతీకరణ చేయటం అంటే అంతే అంతే. డిస్టర్బ్డ్ వాటి అన్నిటిని ఒక లైన్ లో పెట్టాం. అప్పుడు ఏమవుతుందంటే ఇనువుని అయస్కాంతం ఆకర్షించినట్టే వీడు ఏదంటే అది ఆకర్షింపబడుతుంది. అంతే. ప్రాణాన్ని అనంతమైన అఖండమైన ప్రాణాన్ని అని తెలుసుకోవటమే మనిషి పరమావధి, లాస్ట్ లిమిట్. సుబ్రహ్మణ్యానికి పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా పోల్చుకోవచ్చా మనం? శక్తి మూలాధారం గణపతి అంటే అట్లా కదిలే శక్తి. అవి వాటిలో ఉండే పనిముట్లేవి. ఇప్పుడు స్మృతి కదా ఎనర్జీ అని అంటానికంటే, ఇప్పుడు గణపతి ఎనర్జీలు స్మృతి, అది ఒక మళ్ళా అది ఒక లక్షణాలు అవన్నీ లక్షణాలే గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు ఈ తత్వాలన్నీ. ఎనర్జీని అది అమ్మవారు. ఇప్పుడు కరెంట్ ఉందే బాబాయ్, దాని లక్షణం వేరే ఉంది, అది గణపతి అనుకోవచ్చు, లేదా సుబ్రహ్మణ్యం. ఒక్కొక్క దాంట్లో ఒక లక్షణంగా వ్యక్తం అవుతుంది. అది ఆ ఎనర్జీకి మళ్ళీ దాని డివిజన్స్లో ఉండే ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో అవో ఇవి సంతానం. అది గుణాలు తత్వాలు మరి గణపతికి ఒక తత్వం. ఈ మెయింటెనెన్స్ చాలా అవుతుంది, చెక్కటం చేయాలి. నాకు అర్థమైంది ఏంటంటే సామాన్యుడికి క్రియాయోగం అవసరం ఉంది. డైరెక్ట్ రాజయోగం కాకుండా క్రియాయోగం ప్రాక్టీస్. క్రియాయోగం అంటే టిక్ టు బాటం, ఈ దాన్ని దృష్టి దాకా ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే కొన్నాళ్ళ తర్వాత సోర్స్లోకి వెళ్ళటం ఈజీ. నిలపడం అలవాటు కాదు, ధారణ అన్నారు అందుకే దాన్ని వివేకానంద స్వామి. దాన్ని క్రియాయోగం చేశారు ఈ లాహరిమ ఇది. ఇప్పుడు మీకు ఒక చోట మనసు నిలబడటం వస్తే దేనితోనే అదే అంతే. ఆయన ఏమన్నారంటే మీరు దేని మీద పెట్టారో ఆ స్పృహ తప్పితే వేరేది ఉండనివ్వకుండా చేసుకోండి. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాక అప్పుడు ఏమవుతుందంటే ఒక కెపాసిటీ వచ్చాక అప్పుడు దేని మీద అంటే దాని మీద. ఆ రోజు సుబ్బారాయుడు గారు చెప్పలేదు, అది చేస్తే సరే మనం కూడా రోజు ప్రాక్టీస్ చేస్తే సరే అట్టగారు పెట్టారు. అట్టున్నాడు దేవుడు అంటారు, వీళ్ళేమంటారు ఇక్కడే ఉన్నాడు, నువ్వే దేవుడు. ఇది అల్టిమేట్. ఇప్పుడు క్రిస్టియానిటీలో కానీ లేదా ఇస్లామిక్లో కానీ, ఈ ఇస్లామిక్లో ఏదైతే ఫాలో అవుతున్నారో అది మన అల్టిమేట్ స్టేజ్. హిందూ ధర్మంలో ఎట్లాంటిదంటే ప్రైమరీ స్కూల్ నుంచి పీజీ వరకు, కేజీ టు పీజీ వరకు ఉండే ఎడ్యుకేషన్ ఏదో ఉందో అది మన దాంట్లో. ఎందుకు అంటే రకరకాల క్యాలిబర్స్ ఉంటాయి, రకరకాల ఇంటెలిజెన్స్ ఉంటుంది, రకరకాల ఈగోస్ ఉంటాయి. కాబట్టి ఒక క్లాస్లో అట్లా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒకే మాట చెప్పి క్లాస్ మొత్తం మార్చాలంటే అది అయ్యే పని ఉండదు. అందుకని ఏంటంటే విగ్రహారాధనతో మొదలవుతుంది, చివరికి దేవుడు ఎక్కడో లేడనేది మొదలవుతుంది రెండో స్టెప్లో. దేవుడు ఇక్కడే ఉన్నాడని అర్థమవుతుంది రెండో స్టెప్లో. మూడో స్టెప్లో దేవుడు వీడే అర్థమవుతుంది. 3 స్టేజెస్. వీడు ఏం చేస్తాడంటే మన ఇస్లామిక్ పద్ధతిలో ఏం చేస్తారంటే డైరెక్ట్గా విగ్రహం అది ఎంత లేకుండా అంతటా ఆమెని ప్రజ ఆయన అంతా అంట గబుక్కున మనకి ఇప్పుడు చూడకుండగా ఒక స్థూల పదార్థాన్ని మనం చూడకుండగా నమ్మే స్థితి కానీ అంత బలం మన దగ్గర మానసిక బలం లేదు.
వాడికి కూడా ఒక గుర్తుంది, వాడు కూడా ఒక పెట్టుకున్నాడు, అది కూడా అక్కర్లేదు కదా, ఒక గుర్తు కావాలి. ఒక గుర్తుంటే మనం ఏమవుతామంటే, ఇప్పుడు మిమ్మల్ని బాణం వేయమని అనుకోండి, నేను అందరం బాణాల పోటీలు పెట్టారు, లేదా ఒక షూటింగ్ పెట్టారు, ఫస్ట్ ప్రైజ్ ఎట్లా నిర్ణయిస్తాం? టార్గెట్కి తగిలితేనే కదా. టార్గెటే ఇక్కడ విగ్రహం, టార్గెట్ విగ్రహం. ఇప్పుడు ఇటు గాలికి పిలిస్తే ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్? దేనికి గాలుస్తాడు? లక్ష్యం అన్నమాట. అంటే మీకు ఎక్కడో చోట మీ చూపు ఒక చోట ఆగితే కానీ మీకు బలం పెరగదు, అంతే ఇక్కడ సీక్రెట్. ఒకవేళ అది కూడా అక్కర్లేదు, అద్దంలో చూసి కొట్టేవాడు కూడా ఉన్నాడు, అద్దంలో ఇటు చూసి ఇటు కొడతారు, శబ్దభేది కొట్టేవాడు కొట్టాడు, చప్పిడం కొట్టేవాడు. కెపాసిటీస్ అంటే ఆ కెపాసిటీకి వెళ్ళడానికి ఇది ఊరికి ఒక ఆధారం. ఇప్పుడు మనం కూడా చూడండి, ఫస్ట్ ఏం చేస్తాం, దగ్గర పెట్టి కాల్చుతాం, కొంత తర్వాత 4 గజాల దూరం పెట్టి ఇది పెంచుకుంటూ వెళ్తాం. డిస్టెన్స్ పెరగటమే గురి, పక్కనే ఉండి దానికి ఆనించి కొట్టడం ఎవడైనా కొడతాడు. ఎంత దూరాన్ని నువ్వు ఎంత బాగా కాల్చగలిగావు అది. ఇగో ఇది మన మనసుకు తగ్గట్టుగా ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ కోసం. అంతేగాని 3 మతాలు ఒక చోట ఎక్కడో ఒక చోట కలుస్తాయి. అల్టిమేట్ గోల్ ముగ్గురిది ఒకటే, క్రిస్టియానిటీ కానీ లేకపోతే ఇస్లాం కానీ. అయితే దీంట్లో ఏంటంటే డెప్త్ అని ఎందుకు అన్నారంటే, సైకాలజీ ఎక్కువ బాగా మనకి ఇండియన్ ఫిలాసఫీలో ఏమవుతుందంటే, మనిషి సైకాలజీకి పెట్టారు, అదేమో కామన్గా ఉంటుంది, ఒకటే పద్ధతి, ఒక రూల్స్ ఉంటాయి. ఇక్కడ మీకు స్వతంత్రం, మీ ఇష్టం వచ్చిన రూట్లో వెళ్ళిపోవచ్చు. మీకు యోగం ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఇక్కడ ఒక మంత్రం ఉంది, ఒక లక్ష్యం ఉంది, అక్కడ లక్ష్యం లేదు. మీకు ప్యూరిటీ అక్కడ అవసరం, ఇక్కడ అవసరం. క్రిస్టియానిటీలో కూడా పవిత్రంగా ఉండమని చెబుతారు కదా, ఇది ఇస్లామిక్లో కూడా పవిత్రతే కదా. ప్రతి దాంట్లో పవిత్రత కామన్, కానీ ఇక్కడ ఏమో లక్ష్యం ఒకటి ఉంటుంది, అక్కడ లక్ష్యం ఉంటుంది. వీడు ఒకటే చెబుతాడు, నిన్ను నువ్వు అనుసంధానం చేసుకో అంతే. అందుకోసం ఫైనల్గా ఆ స్టేట్కి వెళ్ళే తర్వాత ముగ్గురు కలుస్తారు, ఒక సత్యం దగ్గర వెళ్తారు, తప్పదు. ఇగో ఈ భేదాలు ఏంటంటే, సిన్సియర్గా చేస్తే వాడందులో గొప్పవాడవుతాడు, వీడిందులో గొప్పవాడవుతాడు, ఏది ఎక్కువ లేదు ఏది తక్కువ. ఎందుకంటే ఇది ఇప్పుడు చంద్రుడి దగ్గరికి ఎవరు ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. అమెరికాలో వదిలిపెడితే అక్కడికి వెళ్తుంది స్పేస్కి, ఇక్కడ వదిలిపెడితే అమెరికా వెళ్ళే స్పేస్కి వెళ్ళక్కర్లేదు, ఇండియా వచ్చే స్పేస్కి వెళ్ళక్కర్లేదు. అది పాత్లెస్ గోల్. ఈ స్పిరిచువాలిటీ కూడా పాత్లెస్ గోల్. అమెరికా నుంచి ర్యాకెట్ వదిలితే డైరెక్ట్ చంద్రమండలానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చే వెళ్ళాలని అవసరం లేదు, అట్లా మతం అలా అయిపోయింది. ఇవాళ ఇక్కడికి వచ్చే అంటున్నా, అక్కడ తేడా. ఇదే పాత అనేటప్పటికీ పాత లేని దానికి పాత ఎట్లా చెబుతారు మీరు? మీరు చంద్రుడిని ఏ డైరెక్షన్స్లో నుంచే వెళ్ళిపోవచ్చు కదా. ఈ ఈశ్వరుడు అనే మాట ఎట్లాంటిదంటే, మన లోపల ఉండేటువంటి శాంతి ఏదైతే ఉంటుందో, శాంతి అంటే తెలుసు కదా మీకు, మనకి ఫ్లక్చువేటెడ్గా ఉంటుంది శాంతి. ప్లస్ సంతోషంగా ఉంటాం, ప్లస్ విచారంగా ఉంటాం. ఈ శాంతి అంటే ఏమిటంటే, శాంతే కాన్షియస్, అదే ఈశ్వరుడు. మన లోపల ఉండే శాంతే కాన్షియస్, స్పృహ. దాన్ని ఈశ్వరుడు అని అంటారు, దాన్ని అల్లా అని అంటారు. ఎప్పుడైతే మనం శాంతిగా ఉంటామో కాన్షియస్లోకి సంబంధం ఏర్పడుతుంది. ఏదో రకంగా మీరు శాంతిగా ఉండాలి, ఏ దేవుడి పేరు పెట్టుకోవచ్చు. శాంతి వచ్చాక ముగ్గురు ఒకటే. ఈ శాంతి సంపాదించడానికి ఈ మార్గం ఏదైనా పర్లేదు, అది ఇదే మార్గం లేదు, అక్కడ వస్తుంది తేడా. ఇదే మంచిది అనేది ఈ రూట్లో వెళ్ళుంటున్నారని అక్కడికి రీచ్ అవుతారనే తేడా వస్తుంది. అక్కడే తప్పితే ఫైటింగ్ విషయం అవుతాయి. ఫండమెంటల్స్లో ఎప్పుడైతే తేడా వచ్చిందో ధర్మంలో, మీరు మొత్తం దెబ్బతినిపోతారు. పాఠం ఆరంభం తెలియకుండా చివరి చదివారనుకోండి, అర్థమవుతుంది. సినిమా చివరిలో చూస్తున్నాడు అనుకోండి, ఏమర్థమవుతుంది? ఎప్పుడు మొదటి నుంచి చూడాల్సిందే. ఒక నవల మొదట మధ్యలో చివరి చదవని మీకు ఏమర్థం? మొదట చదవాల్సిందే, చివరి చదివితే అర్థం కాదు, మధ్యలో మొదలుపెట్టా కాదు అర్థం కాదు. అట్లానే ఈ అంతర్ప్రయాణం విద్య, అంతర్ప్రయాణం అంటారు. మతం అంటే ఏంటంటే అంతర్ప్రయాణం. మతం అంటే బయటికి సంబంధించిన రిచువల్స్ కాదు, అంతర్ప్రయాణమే మతం. దీనికి ఏమంటున్నారు? ఇప్పుడు ఈ క్రిస్టియానిటీలో పక్కవాడిని ప్రేమించమన్నారు. పక్కవాడు అంటే అర్థం ఏంటి?
పక్కవాడి మనిషిని కాదు, పక్క విషయం అని అర్థం. మనిషిని కాదు. పక్కవాడిని ప్రేమించడం అంటే పక్కవాడు అంటే మన పక్కవాడిని ప్రేమిస్తాం, మన ఇంటి పక్కవాడు వద్దా? అలా కాదు. పక్కవాడిని ప్రేమించండి అంటే ఏది మనం అనుసరిస్తూ పక్కే ఉంటుందో జీవితంలో అన్ని పక్కనే ఉంటాయి. లేకపోతే సంఘమే కాదు, కలిసి ఉన్నవి. ప్యారలల్ మూమెంట్. మీ కుర్చీని కూడా ప్రేమించాలి మీరు. పక్కన ప్రేమించమంటే మీ పక్కన ఏగుంటే దాన్ని కూడా ప్రేమించాలి. అలా అప్పుడు ద్వేషానికి అవకాశం లేదు. ఒకదాన్ని గౌరవించడం, ఒకదాన్ని ద్వేషించడం అనే పద్ధతే కాదు. రెండు ఇమ్మడవండి ఒక చోట. ఏ మతం అయినా సరే వ్యక్తికి కుదరదు, మనిషికి అది కుదరదు. మతం మాట వదిలిపెడితే మనం ఒక మనిషి ఒకదాన్ని ప్రేమించడం, ఒకదాన్ని ద్వేషించడం అంటే అది సక్సెస్ కానంటే. మీరు గ్రూప్ తీసుకున్నారనుకోండి, ఒకరు బాగా చదువుతానండి, నాకు ఇది ఇంట్రెస్ట్ ఉందంటే మరి వాడు డిగ్రీ పూర్తి చేయలేడు, అన్ని చదవాల్సింది. మినిమం మార్కులు వచ్చి ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అవుతుంది వేరమాట, అంతే. అన్నీ గొప్పవే, ఏది చెడ్డది. పవిత్రంగా ఉండగలిగితే అన్ని మంచివే. బేసిక్ అక్కడే పోతుంది. పవిత్రత అంటే అర్థం చాలా పెద్దది. పవిత్రత అనే మాటకి చాలా పెద్ద తిట్టినా వాడికి పతనం తప్పదు. జీసస్ని ప్రార్థన చేసి ఏ దేవుడు తిట్టినా, అసలు దేని తిట్టినా పతనం తప్పదండి. వాడు అల్టిమేట్కి వెళ్ళినట్టే. ఎందుకంటే ఇంకా స్టిల్ మైండ్ ఉన్నట్టేగా. ఇప్పుడు మీరు నన్ను విమర్శించాలంటే మీకేం కావాలి? ఎవరిని విమర్శిస్తున్నామని కాదు, విమర్శాభావమే అడ్డు. విమర్శాభావం ఉంది అంటే మనకు అది అడ్డుగా ఉంటుంది. ఒకటే మాట. ఎవరిని విమర్శిస్తున్నాం, ఏ దేవుని విమర్శిస్తున్నాం, ఇవి కానే కావచ్చు. విమర్శన దృష్టి మనసులో ఉందంటే వాడు అల్టిమేట్ పొదుగు చేరాడు. వాడు ఏ మతంలోనే ఉంది, పత్రం తప్పదు. సమదృష్టి అంటే అదే కదా. శత్రువును కూడా ప్రేమించడం. వారు అదేగా చేశారు మన జీసస్. చెప్పిన వాడిని కూడా క్షమించాడంటే ఏంటి? అది క్షమ అంటే. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? చెప్పపోయిన ఇరికిస్తున్నారు. వాడికి సంబంధం ఉండదు, పల్లె పని వాడిని కూడా ఇరికిద్దాం వాడు అంటున్నారు. ఆయన చేసిన ఆయన పని ఎంత క్షమ ఉంది, ద్వేషమే లేదు. అందుకే ఆయన పూజింపబడుతున్నారు. జీసస్ పూజింపబట్ట ఆయన కారణం ఏంటంటే ఎక్కడ ఆయనకు రెండో వ్యక్తి లేడు. ఆయన తప్పితే ఆయన దైవం తప్పితే రెండో వ్యక్తి లేడు. అదే ఆయన గ్రేట్. అందుకు పూజింపబడుతుంది. అందరూ అలా చేయగలగాలి, అప్పుడు అది క్రిస్టియానిటీ. నా మనసు కనిపించేది హిందూయిజం కూడా ఏదైనా అలా ఉన్న రోజులు చూడండి. వాళ్ళ మతం పేరుతో ఎన్ని కొట్లాట్లు, ఎన్ని గందరగోళం, ఫైటింగ్లు బాగా అవుతున్నాయి. ఇట్లా కొట్టుకుంటాను. ఎవరికి ఎట్టిపోతున్నాడు చెప్పండి? ఒక చోట ఆపి ఇంకొంచెం డబ్బు కోసం ఆపి దేవుడి కోసం కొట్టుకోవచ్చా? ఎవరి ఇష్టం, ఇష్టం. మీరు ఏం తింటారో నేనేం తింటాను, నాది నేను తింటా, మీరు సినిమాలను ఫోర్స్ ఏమవుతుంది? ఒకటే మనసు పెట్టాడు. పెయిన్, ప్రెజర్ అని ఉండే సృష్టిలో ఉన్నవి రెండే మాట. ఒకటి అనుభవించేవాడు, రెండు అనుభవించదగ్గవి రెండు ఉన్నాయి. ఒకటి ఏ పని చేసినా వస్తే సంతోషం వస్తుంది, ఎట్లాంటి పని, కాకపోతే దుఃఖం. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయి సృష్టిలో? చెప్పండి. అమెరికా వాడైనా, ఆఫ్రికా వాడైనా, ఇండియా అయినా, ఎవరైనా, ఏ దేశం వాడైనా చివరికి అనుకూలంగా ఉంటే సంతోషం వస్తుంది, ప్రతికూలంగా ఉంటే దుఃఖం. ఈ లోపల కలిగే అనుభవాలన్నీ కూడా ఏ మతంతో కానీ, ఏ వ్యక్తితో, కులంతో ఏవి సంబంధం పెట్టుకోలేదు. ఎంత కామన్గా ఉన్నాయి. ఇది సుఖపడడానికి, సంతోషపడడానికి ఈ డిజైన్లో వాడికి ఆ స్వతంత్రం, అది స్వేచ్ఛ అంటే. మత స్వేచ్ఛ అంటే అది. మత స్వేచ్ఛ అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, హోటల్కి వెళ్తే ఒకటి పూరి తింటాడు, ఒక పూరి తింటాడు, ఒకటి ఇడ్లీ తింటాడు, ఒకటి బజ్జీ తింటాడు, ఒకటి సాంబార్ ఇడ్లీ తింటాడు. ఎందుకోసం చెప్పండి ఇదంతా? ఎందుకోసం ఇదంతా? అదేంట్రా నాకు పూరి తింటే సంతోషం వస్తుంది, నువ్వు పూరి ఎందుకు తినవంటే నేను తినలేను అంటున్నాడు. వాడికి ప్లెజర్ దాంట్లో. తిను, నీకు ప్లెజర్ కదా కావాల్సింది. అదే మతం అంటే. మతం అంటే మనసు నుంచి స్వేచ్ఛ, కొంచెం కాకూడదు. అది ఏదన్నా కానీ మొత్తం మీద అల్టిమేట్గా వీడికి శాంతి వస్తుందా లేదా? దేవుడితోనే శాంతి వస్తుంది. దేవుడితోనే అంటే వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు భగవంతుడు.
నేను నమ్ముకుంటే నాకు అయితే, నేను నమ్ముకుంటే నాకు ఇది అవుతాను, నేను నమ్ముకుంటే పరీక్ష పాస్ అవుతాను, నేను నమ్ముకుంటే నాకు పెళ్ళి చేయాలి. అలా కాదు. ఆయన నమ్మాలి కాబట్టి నమ్మాలి, ప్రేమించాలి కాబట్టి ప్రేమించాలి. అలాగే వ్యాపారం అయితే ఏంటి చూడండి, మనకి మీరు 90 డిమాండ్స్ 100 డిమాండ్స్లో 90 డిమాండ్స్ ఎప్పుడు మిగులుతూనే ఉంటాయి. 10 డిమాండ్సే కరెక్ట్ ఫుల్ఫిల్, 90 డిమాండ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవ్వవు. 100% డిమాండ్స్ ఫుల్ఫిల్ అయిన వ్యక్తిని నాకు చూపెట్టండి ఎక్కడన్నా. లేడు, సృష్టిలోనే లేడు. బిల్ క్లింటన్ ఉన్నాడు, ఆయన అనుకున్నాడు బతుకున్నంత కాలం పారిద్దాం అంటే మొత్తం 2 టర్మ్స్లో పడిపోయాడు. క్లోజ్. అయిపోయాడు. పూర్ణ పురుషుడు ఉండడు, ఏదో ఒకటి పోతూనే ఉంటుంది. మనకి పదవి లేదు, శాంతి ఉంది, వాడికి శాంతి లేదు, పదవి. ఏ క్షణంలో బాంబు వేస్తాడో తెలియదు, ఏ క్షణంలో మరి వ్యతిరేకత మొదలవుతుందో తెలియదు, సీఎం మళ్ళీ అవుతానో కాదో తెలియదు. ఇవన్నీ ఆయనకి టెన్షన్స్ ఏమో. మనకు ఏం వస్తుందని లేదు, పోతుంది. అందుకనే వివేకానంద స్వామి దాంట్లో బాగా ధనవంతుడు భగవంతుడు తెలుసుకోలేటే పేదవాడు కూడా తెలుసుకోలేడు. మళ్ళా మీ మిడిల్ ఫ్యామిలీ వాళ్ళే తెలుసుకోగలరు. ఎందుకంటే వాడి కష్టం సుఖం 2 ఉంటాయి. కష్ట సుఖాల్లో అయితే మనిషి రావట్లేదు. అసలు సైన్స్ పుట్టింది కష్ట సుఖాల్లో నుంచే. మీకు కరెంటుతో పని లేదనుకోండి, కరెంటు కనుక్కుంటారు, ఎప్పుడు వెళ్తూనే ఉంది. కరెంటుతో మీకు పని ఏంటి? ఎప్పుడు చల్లగా ఉంది. ఏసీతో పని ఏంటి? అంతే. సమంగా ఉందనుకోండి, అంటే ఉంది కాబట్టి లేని కొనుక్కుంటున్నారు, ఏది లేదో దానికి ఏం కావాలో కొనుక్కుంటున్నారు. అందుకని కష్టం సుఖం 2 ఉండాల్సింది. జీవితం అంటే 2 ఉంటాయి, దాంట్లో నుంచి కొత్తది పుట్టు. ఏమంటారు? అందుకని మనిషికి తనకి ఏది ఇష్టం అని అందులో హాయిగా శాంతిగా, అది ఏ రూపమైనా ఎవరైనా హాయి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. భగవంతుడిని నేను ఎందుకు పూజ చేస్తున్నా, నాకు ఇది అవ్వాలి అని అలా అడగకూడదు. అది అయితే అవ్వదు, హాయి. అందుకని కోరద్దు భగవంతుడు అంటున్నాను. కోరితే అయితే ఆయన ఒక ప్రశ్న ఎప్పుడు ఉండనే ఉంటుంది, ఎప్పుడు అవ్వదు. ఏం చేసుకోలేము దేవుడి దాకా. మనకు మనమే అన్ని పనులు సక్రమం చేసుకోగలం. మీ చేతిలో పని ఇవాళ కూర చేస్తే బాగా కుదురుతుంది, రేపు కుదరట్లా, దీన్ని కూడా దేవుడికి అప్ప చెబుతానండి. నీ దైవాళ్ళు ఇవాళ కుదరలేదు అట్లా అంటావు. నువ్వేగా చేసావు, మంచిగా చేసుకోమని చేతన అవుతుంది. చేయలేదు. ఎంత పెద్ద డాక్టర్ అయినా దగ్గుతూనే ఉంటాడు, జలుబు చేస్తూనే ఉంటుంది. నేను డాక్టర్, నాకు రావదు. అలా కాదు, శరీరం ఉంటే తప్పదు. అంటే ప్రతిదీ భగవంతుడికి ఆపాదించి నీ వల్లే ఇదైనా అట్లా మనిషిగా ఉండాలి. ఇంతమందికి ఇంత చేస్తున్నావు నువ్వు యూనివర్సల్గా, నేను దానికి కృతజ్ఞత చెబుతున్నాను. నాకు ఇచ్చావు, నాకు ఇవ్వలేదని కాదు, నువ్వు ఇంతమందికి ఇస్తున్నావే, ఇచ్చిన వాడికి ఇవ్వటం, ఇవ్వని వాడికి ఇవ్వకుండా అసలు ఈ బ్యాలెన్స్ నీకు ఎట్లా సాధ్యమైంది? అందుకు నీకు నమస్కరిస్తాను. చిన్న చిన్నవే మా చేత కావట్లేదు. నువ్వు ఇంత సృష్టిని రోజు సూర్యుడు వస్తున్నాడు, గాలి వస్తుంది, వర్షాలు వస్తున్నాయి, ఎప్పుడేం కావాలో భూమి చుట్టూ తిరుగుతూనే ఉంది. ఏదో మహాశక్తి అయితే ఉందని అంటున్నావు. ఇగో ఇంత పనులు చేస్తున్నావు కదా, నా పని నువ్వు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, సరే కానీ ఇంత పని నువ్వు చేస్తున్నావు కదా, ఇందుకు నేను రోజు నమస్కరిస్తున్నాను. అంతేగాని నాకు పని చేస్తే నమస్కరిస్తా, లేకపోతే నేను నమ్మను. నాకు ఆరోగ్యం బాగుంటే నువ్వు నమ్మినట్టుగా. ఏం ఆరోగ్యాలు బాగుంటాయి, ఎప్పటికి బాగుంటాయి, ఎంతకాలం బాగుంటాయి. ఎంతకాలం ఆయన పూజ చేస్తే ఇది అవుతుందని అంటే అవ్వని వాడు చాలా మంది ఉన్నారు. అది పూజ చేయకుండా బాగున్న వాడు కూడా ఉన్నారు. మరి ఎందుకు దండం పెట్టాలి భగవంతుడి కంటే? కృతజ్ఞత. నువ్వు ఇంతమందికి చేస్తున్నావు. సీఎంకి మళ్ళీ ఓటు ఎందుకు చేస్తున్నారు పార్టీకి అంటే 10 మందికి మంచి చేస్తున్నారు. నీవు చేయలేదు. ఇప్పుడు జగపేటలో సపోజ్ పెద్ద వాడు ఉంటాడు, కోటీశ్వరుడు, వాడికి గవర్నమెంట్ వల్ల ఏం పని జరగదు, కానీ ఓ పార్టీకి మేలు చేస్తాడు, ఎందుకంటే వాడు ఎంతో మంది మేలు చేస్తున్నాడు. అలా ఇది కూడా అంతే, న్యాచురల్ ఆ పార్టీ అనమాట. ఒకడు బతుకుతున్నాడు, ఒకడు కష్టపడుతున్నాడు, ఒకడు సుఖం అవుతుంది. ఏవో మనమే పెడుతుంటాం, మనమే బాధపడుతుంటాం. ఏం మన నమ్ముతానులే ఏంటి అంటాం. మళ్ళీ ఎంతో వ్యాపారం ఉంటాం, వీడిని పెట్టి వాడిని, వాడిని పెట్టి వాడిని. స్టెబిలిటీ లేదు. ఇప్పుడు 25,000 రూపాయలు ఇచ్చే కాలేజీ వదిలిపెట్టి 50,000 రూపాయలు ఇచ్చే కాలేజీకి వెళ్ళాడంటే ఎందుకు వెళ్తున్నాడంటే 50,000 కోసం. కానీ 25,000 రూపాయలు ఇచ్చే కాలేజీలో వచ్చి శాంతి వాడికి అక్కడ 50,000 ఇచ్చే చోటు దొరకదు. హైదరాబాద్లో శ్రీ ఇంజనీరింగ్ ఏమంటారు కాదు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించడమే సంతోషం.
ఉండాలనుకున్నట్టుగా కాదు. ద్వేషం అనే లక్షణం ఉంటే అది ఎక్కడ పనిచేసినా అది ఆటంకమైన ఇన్ఫెక్షనే మంచిది కాదు. ఏ జబ్బుగానే కాదు, ఇన్ఫెక్షనే మంచిది కాదు. అట్లానే ద్వేషం ఇన్ఫెక్షన్ లాంటిది. అది మతంలోనా, దీంట్లోనా క్యారెక్టర్లోనా, భార్య దగ్గర, లేకపోతే పెళ్ళి, ఇవి అలా లేదు. ఆ గుణం, ద్వేషం అనే గుణం అది ఎక్కడ పనిచేసినా వాడి ఉన్నతికి అది అడ్డుగా ఉండదు, ప్రోగ్రెస్కి. ఆ గుణం అడ్డుగా ఉండదు ఎక్కడున్నా సరే. అంతే కదా, మైండ్ పనిచేస్తున్నట్టే కదా. అంటే మతం అన్నా లేకపోతే దైవ ధ్యానం అన్న అర్థం ఏంటంటే మన మనసు కొన్ని వికారాల నుంచి దాటటమే. అది ఏ విధంగా అయినా సరే ఆ పవిత్రత సంపాదించుకుంటాం. వేరే అనేది ఉద్దేశం దేవుడి పూజల ఉద్దేశమే అది. అది తప్పిపోయి ఇప్పుడు చాలా గందరగోళంగా ఉంది వ్యవస్థ. కూడా టెక్నిక్ చెప్పా. మనసును చూడటమే అంటే అర్థం ఏంటంటే ఈ ఖాళీగా ఉన్న మనసు, చేస్తున్న మనసు, బాగున్న మనసు, బాగాలేని మనసును చూస్తుంది. మంత్రం చేస్తున్న మనసు మంత్రం చేయని మనసు చూస్తుంది. అంటే మనసు చూడటానికి ఏంటంటే చేస్తున్నది చేయని దాన్ని చూడటం, చేస్తున్న దాన్ని చేయని చూస్తుంటుంది, చేసేదేమో చేయని దాన్ని చూస్తుంటుంది. ఇది నేను కోసం అది చేయమన్నా. చేస్తున్న దాంతో చేయని దాన్ని చూస్తాం, చెయ్యని దాంతో చేసిన దాన్ని చూడటమే యోగం. విడిపోవటం ఆల్రెడీ చెయ్యని దాంతో చేస్తుందని చూస్తున్నాం, ఇప్పుడు చేస్తున్న దాంతో చేయని దాన్ని చూడాలి. అంతే. ఎప్పుడైతే మీరు చేయటం గమనింపు మొదలుపెట్టి అప్పుడు చూడటంగా మారుతుంది. అదే తపస్సు, అదే జ్ఞానం, అదే అక్కడే శివుడి దర్శనం. ఆ సదాశివుడి దర్శనం సర్వత్రా అది. ఇప్పుడు బాగా చెప్పారు, నువ్వు అన్నం తింటున్నావు, నీ నీళ్లు తాగుతున్నావు అని నీకు తెలుసయ్యా. మరి చెట్టుకు తెలియట్లేదు పని జరుగుతున్నది, ఎవరు చేస్తున్నారు ఈ పని? అందులో ఏదైతే ఈ పని చేస్తుందో నీళ్ళు కూడా అదే చేస్తుంది. అదే ఆత్మ, అదే దేవుడు. అందుకే జిల్లేండి మనం దాన్నే దేవుడు అన్న. ప్రత్యక్ష జ్ఞానం కూడా బాగా చెప్పాను. ప్రత్యక్ష జ్ఞానం ఇందుగా తెలిస్తేనే ప్రత్యక్ష జ్ఞానం కాదు. అందులో అది వ్యక్తమయ్యేది ప్రత్యక్ష జ్ఞానం. ఏదైతే ప్రత్యక్షంగా ఉండి మనకు తెలియకపోయినా ఉందో అదే ప్రత్యక్ష జ్ఞానం. నిన్న ఒక పిల్లాడు వచ్చాడు, రావటం జ్ఞానం అంటే. ఏది వెతుకుతున్నాడు అందులో నుంచి దానికి అవగాహన రావటం జ్ఞానం అంటే. ఏది వెతికితే మీరు దేవుడు వెతుకుతున్నారనుకోండి, దేవుడి విషయంలో అనుభవం రావటం జ్ఞానం. అయితే దాన్నే ముఖ్యంగా జ్ఞానం అని చెబుతారు, దీన్నంతా విజ్ఞానం అని చెబుతారు. విజ్ఞానం ఏం చేస్తుందంటే వికారం పోయాక జ్ఞానంగా మీరు సబ్జెక్ట్ క్యాసెట్ ఒకటి నేను కూడా వినాలి చూడు. ఎప్పుడన్నా కాస్త మనసు కుదిరినప్పుడు అసలు అదేగా చదవటం లేదు, పాడలేదు. అది ఎవరికై బాధ అన్నారు, ఎంత బాగుందో వాళ్ళు అద్భుతం. మీకేమైనా అవగాహనలోకి వచ్చింది సబ్జెక్ట్? 2 గంటలు బాగా అటు ఇటు ఎక్స్ప్లోర్ చేస్తే ఆకలి, ఆటోమేటిక్గా ఆకలి. అది వాళ్ళు పెద్దలు చెప్పే మాట. డెస్టినీ అనే మాటే లేదండి అసలు. డెస్టినీ అంటే అర్థం ఏంటంటే మీరు పిన్ పాయింట్ చేసి ఒకటి పని చెబుతున్నారు, మీరే క్రియేట్ చేస్తున్నారు. అలా ఉందే చెప్పండి లైఫ్లో. ఇప్పుడు వారిది ఏంటి డెస్టినీ అనాలి? లెక్చరర్గా ఉన్నారు, వారు డెస్టినీ అంటే లెక్చరర్ డెస్టినీ అంటే కాదే. మరి డాక్టర్ అయ్యాడు, డాక్టర్ డెస్టినీ అంటే ఇంజనీర్ అయ్యాడు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. కాలంలో ఒక్కొక్క జీవి ఒక్కొక్క దానికి వెళ్ళిపోతున్నారు. డెస్టినీ లేదు అసలు. డెస్టినీ అని మనిషి పెట్టిన మాట ఏమో నాకు అనిపించింది. అది భౌతిక సంబంధం ఇంజనీరింగ్ కావాలని లక్ష్యం పెట్టుకుని దానికోసం ప్రయత్నం చేసి డెస్టినేషనే డెస్టినీగా కనపడుతుంది. డెస్టినేషన్ నుంచి డెస్టినీ అని చెప్పాము. అది కరెక్ట్ కాదు నాకు తెలియదు, కానీ మన అమెరికాలో డెస్టినేషన్ ఉన్నవాడికి కదా డెస్టినీ అన్నారు. క్యాజువల్గా ఉంటే ఎలా ఏది సంభవిస్తుందో అలా వెళుతూ ఉండటానికి డెస్టినీ అనే మాట ఎక్కడ ఉంది? మీరు బయలుదేరారు, దక్షిణ దేశ యాత్ర అన్నారు. ఇక డెస్టినీ ఏంటి? లేదు, డెస్టినీ తిరుగుతారు, ఇంటికి వస్తారండి. అలాగాక నేను రామేశ్వరం వరకు వెళ్తున్నాను, అప్పుడు డెస్టినీ. ఇప్పుడు రామేశ్వరం డెస్టినీ కాదు, మీకు సుచీంద్రం డెస్టినీ కాదు, పళని డెస్టినీ కాదు, ఏది డెస్టినీ లేదు. తిరుగుతున్నారు. ప్రయాణంలో ఇది భాగం ఉంది. మీ జీవిత ప్రయాణంలో ఇంజనీర్ ఒకటి, పెళ్ళి ఒకటి, పిల్లలు ఒకటి, అవి వస్తే లేకపోతే లేదు. అందుకని లైఫ్ ఈజ్ ఎ జర్నీ.
నాట్ డెస్టినేషన్ అన్నారు. లైఫ్ ఇస్ ఎ జర్నీ, ఇది ఒక ప్రయాణం అట. నో డెస్టినేషన్ అన్నారు, ఒకటే మాట, నో గోల్, అనంతమైన ప్రయాణం అలా సాగుతుంది. ఇదే మొన్న శారదామాత గురించి చాలా బాగా రాశారండి. శారదామాత రామకృష్ణ పరమహంస వారు పోయిన తర్వాత ఈ వైద్యం ఆచరించాలి కాబట్టి గాజులు బాలబుక్కం తీసుకుంటే రావట్లేదు, చాలా కాలమైంది వేసుకొని పగలు కొట్టుకుందామని రాయి తీసుకుని కొడుతున్నారు. వెనక నుంచి ఏం పని చేస్తున్నావు శారదా నువ్వు అని వినపడతాడు. చూస్తే స్వాములు వారు, నేను గది మార్చా, నేను చనిపోలేదా. ఈ వస్తువుకి గది మారుతుంది తప్పితే చనిపోవడమే లేదు, ఏ వస్తువు లేదు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు చనిపోలేదు, చనిపోరు కూడా. ఆ లోపల వస్తువు అర్థమయ్యాక ఇది అర్థం. అప్పటిదాకా మనం మృత్యు అనే మాటే ఉంటుంది. మరణం శరీరానికే కాదు, అసలు మరణం అనేది లేదు. అసలు సృష్టిలో మరణం అన్న మాటే లేదండి, ఒకటే మాట. ఇప్పుడు నాకు కష్టం రావద్దని మాట అన్నారు, ఒక మాట చెబుతున్నారు. మనకేదో కావాలనుకోండి, ఏదో కావాలంటే ఇతరుల నుంచి వస్తుంది కదా. ఈ సృష్టిలో అక్కడికక్కడ పుట్టదు కదా. మనకి ఏదైనా కావాలంటే ఇతరుల నుంచి రావాలి. అప్పుడు ఏమవుతుంది, వాడికి లాసే కదా. అంటే సహజీవనంలో నీకు కావాల్సింది వాడు నష్టపోతున్నాడు, వాడికి కావాల్సింది నువ్వు నష్టపోతున్నావు. ఇదే సృష్టి అన్నారు. జీవితం అంటే నీకు కావాల్సింది నీకు పొందుతున్నావు అంటే అవతల వాడు నష్టపోతున్నాడు ఎవడో. వాడికి ఏదో కావాలి, నువ్వు వాడికి సంబంధం ఉంది కదా, రిలేషన్, నువ్వు నష్టపోతావు. కాబట్టి నష్టం అన్నది ఉంది, లేకపోతే రానే రాదు. అసలు నష్టం లేని జీవితమే లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఉద్యోగం లేనంతకాలం ఇంట్లో ఉంటాం, ఏం తోచదు, సుఖంగా ఉంటుంది. ఉద్యోగం వస్తే బాగుండని ఉద్యోగంలో చేరుతాం, ఉద్యోగంలో పోయాక ఈ సుఖం పోయింది. లాస్ ఏమో, లాస్ లేకుండా ఎట్లా ఉంటుంది. లాస్ తప్పదు, జీవితంలో లాస్ తప్పదు. బయలుదేరి మరి లేట్ అయిపోయింది. బాగా ఉంటుంది. మన ఇంటికి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం, కాలేజీ ఇంటికి రావడం, డెస్టినేషన్ ఒకే డెస్టినీ ఉంది. మనం కూడా మనసు పెట్టకపోతే డెస్టినీ లేదు జీవితంలో. అలా వీళ్ళు ప్రవాహం అంటే బాగున్నా మీ తోడు. ఈశ్వరుడు ఉనికి గురించి ఎక్కడ మాట్లాడుకోవాలి. ఆత్మ అని కానీ అది కానీ అంటే వేదం చెబుతున్నటువంటిది ఏది లేకుండా తత్వ ప్రచారం అంతే. పొద్దు నుంచి నిద్రపోయేవాడికి కూడా ఎన్నో సంఘటనలు, ఎన్నో అనుభవాలు. కానీ ప్రతి అనుభవానికి కూడా ఫ్లాష్ బ్యాక్ ఏదో ఒకటి ఉంటుంది, ఫ్రెష్నెస్ లేదు. అంటే ఈ అనుభవానికి అసలు ఫ్రెష్నెస్ ఉండదా? ఫ్రెష్గా వచ్చే అనుభవం ఏది ఉండదు. ఏది చూస్తున్నా కానీ దానికి నాకు కొంత ఉదాహరణ చెప్పండి. ఉదాహరణ ఏంటి అంటే మీ ఫీలింగ్ ఏమిటి నాకు అర్థం కావాలి కదా. ఇప్పుడు నేను మంచి దృశ్యం చూస్తుంది, మంచి ఆనందం ఉంది. దృశ్యం చూసిన దాని తాలూకు ఆనందం పొందడానికి కారణం ఏంటంటే గతంలో కొంత స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ కారణం ఇస్తుంది, అదే అనుభవానికి దారి చేస్తుంది. అట్లా ప్రతిదీ కూడా కొంత బ్యాగ్ లోపల నుంచి వచ్చి కొంత కలుస్తుంది కదా. మన ఫీడింగ్ అలా కాదు. ఇప్పుడు ఒకడు ఉంటాడు, విమానంలో తిరిగి వచ్చాడు, చాలా సంతోషమైంది, భలే ఉంటుందని చెబుతాడు, మీకు కూడా ఎక్కాలనిపిస్తుంది. మరి మీకు అంతకుముందు అనుభవం లేదు కదా, ఊహతో కూడుకున్నది కదా. ఊహ అయినప్పటికీ కూడా మీ అనుభవమే మీకు అనుభవం కావక్కర్లేదు. ఇతని అనుభవం కూడా మీకు ఒక రకమైన ఇన్స్పైర్, అంటే మనసు లక్షణం అని అర్థం అంతే. మనసు లక్షణమే అది, కోరిక. ఆ కోరిక కోసం ఆరాటం, తీరాక తృప్తి, ఇంతేగా ఇంకేమున్నాయి ఏ పనులు అయినా అంతే కదండి. ఒక కోరిక ఉంటుంది మనకి, ఏదో కోరిక ఉండనే ఉంటుంది. అది పని అయ్యేంత వరకు ఆరాటం ఉండనే ఉంటుంది. అయ్యాక తృప్తి అసంతృప్తి రెండే ఉన్నాయి. ఇది మొత్తం మీద సృష్టిలో ఇది తప్పితే ఏం లేదు. కార్యము, దానికి కారణము, ఆ తర్వాత తృప్తి అసంతృప్తి, ఈ మూడు తప్పితే మీకు సృష్టిలో కొత్తదే లేదు. అందుకే పాతది, అందుకే పాతది. కానీ ఎన్ని అనుభవాలైనా మారచ్చు, కానీ మీ అనుభవంలో ఏమీ మార్పు ఉండదు. అదే సంతృష్టిగా రావాల్సింది, రిపీటెడ్ సంతోషం అంతే. ఫలితం అదే, ఫలితం అదే. ఫైనల్గా ఎన్ని పనులు చేయినా చివరికి సంతృప్తి అనే ఫలితంతో అయిపోతుంది. శాంతి, శాంతి, తృప్తి, ఈ రెండు మాటలే చివరికి అల్టిమేట్ గోల్. ప్రతివాడు ఏ పని చేసినా దేనికై ఇది నువ్వు చేస్తున్నావు అంటే నాకు తృప్తి అండి అంటాడు, ఒకటే మాట. తృప్తి కోసం ఎవరు ఏ పని చేసినా శాంతి కోసం, తృప్తి శాంతి, తృప్తి శాంతి.
అయితే చేసి 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 విసుగు పుట్టి ఏం చేస్తాను ఇవన్నీ అని చెప్పి ఇక్కడ వెతకడం మొదలు పెడతారు. అప్పుడు కాక ఈ పనులు చేయమని చెప్తారు. గురుగారు పెద్దలు ఎందుకు ఏం చెబుతున్నారంటే మీరు ఇవన్నీ చేయండి, వదిలిపెట్టొద్దు, కానీ ఇది ఇంతే, ఇందులో ఏం లేదని తెలుసుకునేంత వరకు పనులు చేయండి, అప్పుడు కానీ మీరు అది వదిలిపెడతారు, లేకపోతే అప్పటిదాకా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ప్రతి ఎక్స్పీరియన్స్లో కూడా ఏదో ఒక లోటు మ్యాక్సిమం పాయింట్ ఎంత హ్యాపీనెస్లో ఉన్నప్పుడు కూడా ఒక క్షణం మనకి దాని లోటు దీంట్లో లేదు, దాంట్లో లేదు. మళ్ళీ మీకు ఇంకోటి మిగిలింది కాబట్టి దాని విషయంలో ఇది లోటుగా అనిపిస్తుంది. కరుపు మంచాలు కొనుక్కుంటాం, పరుపులు డబ్బులు ఉండవు. ఇది వచ్చాక అది ఈసారి పరుపులు మంచాలు వస్తే దిళ్ళు ఉండవు, దానికి దగ్గర దానికి దిళ్ళు అవి వస్తే పక్క పట్టలు మంచిగా ఉండవు. ఇప్పుడు మంచాలేమో డబుల్ కాట్ మంచాలు, దుప్పట్లేమో బీసీలు. ఇప్పుడు దుప్పట్ల కోసం ఇది అంత లేదు. ఇక ఇవన్నీ ఉండేటప్పటికి వీటికి మంచిగా ఉంటే వేసి ఉంటే బాగున్నది. ఈ అనంతమైన కోరిక సాగరాల్లో ఈ తృప్తి పడేది ఎక్కడుంది అసలు? అట్లా అనమాట. ఒకటి ఇందులో వస్తుంది తృప్తి, ఆ విషయంగా వస్తుంది, కానీ దానికి సంబంధించి ఇంకొకటి ఉంటుంది ఏదో, అది కావాలని మళ్ళీ అసంతృప్తి. అది తృప్తి అసంతృప్తుల మధ్య ఉంది జీవితం. అంతే కదా. అంటే అందుకని దానికి ఏం చేయాలంటే ఇగో ఇక్కడే ఉందని తెలుసుకునే అంటే ఇది మార్గం. అంతకంటే ఏంటి, అక్కడ లేదు ఇక్కడే ఉంది, డైరెక్ట్గా శాంతి సంపాదించుకోవటం. నేను పొద్దున్న చెప్పాను, కష్టాన్ని భగవంతుడు తీసివేయడు, మన మనసు కష్టం నుంచి తీసేసుకుంటే చాలు. అప్పుడు కష్టం ఉన్నా మనకు ప్రమాదం లేదు. చంటిపిల్లాడు ఉదాహరణ, ఏడుస్తుంటాడు కడుపుని ఎక్కువ లేకపోతే ఏదో అని, వాడిని ఎత్తుకున్నసేపు ఏడవాడు, దించగానే మళ్ళీ ఏడుస్తాడు, కానీ అది గుర్తొస్తుంది. మనసు లేకుండా ఉంటే ఏది మన బాధించడానికి ఒకటే మాట. కష్టాలు నిజంగా ఉంటాయి, కష్టం లేకుండా ఉండనే ఉండదు సృష్టిలో. ఇప్పుడు ఈ సృష్టిలో మీకు ఒకటి రావాలి అంటే నాది పోవాల్సిందే, నాకేదో రావాలంటే మీరు పోగొట్టుకోవాల్సిందే. ఈ పరస్పరాన సంబంధంలో ఒకరికి నష్టము, ఇంకోటికి లాభం, ఇది తప్పదు. కాబట్టి కష్టం లేకుండా జీవితం లేనే లేదు. నేను సుఖపడుతున్నంత కాలం మీరు కష్టపడవచ్చు, మీరు కష్టపడుతున్న కాలం నేను సుఖపడచ్చు, ఇది తప్పదు. ఓ పనివాడు వస్తాడు, మనం సుఖంగా ఉంటాం, వాడింట్లో రెస్ట్ తీసుకుంటున్నాడంటే మనం కష్టపడతాం. రిలేషనే ఎలా ఉంది ఏమంటా? ఇక్కడ మన నిత్య జీవితంలో ఇది తప్పదండి. ఇక ఒక తృప్తి, ఒక పక్కన ఎన్నో అంటే ఇన్ని పనుల మధ్య ఉన్నాం మనం. ఒక పని మధ్య కాదు కదా, ఒకటే పనిలో అయితే తృప్తి వస్తుంది. మనకి బోల్డ్ పనులు కాదు, ఒక చోట లాభం ఉంది, ఒక చోట నష్టం ఉంటుంది. అందుకని ఈ తృప్తి అక్కడ ఆనట్లేదు, అసంతృప్తి ఇక్కడ ఆనట్లేదు, ఇట్లా ఉంటుంది. మనసు పెట్టకుండా ఉంటే మార్గం దీనికి వేరే ఏమీ లేదు. మీకు ఎన్నన్నా జరగనే ఉంది, మనసు దాంట్లో మమేక్యం కాకుండానే ఉంటే మీరు యోగి. మమ అంటుంటాడు, మనసు మమేక్యం కానివ్వకుండా ఉంటాయి. షర్ట్ వేసుకుంటారు, ఏదో పనులు చేస్తలో మర్చిపోతారు ఎవరు, మళ్ళీ బలే ఉంది షర్ట్ అనేంత వరకు మళ్ళీ మీకు ఆ షర్ట్ గురించి తెలియదు. మనసు పెడితేనే సంతోషమైన దుఃఖం, ఒకటే మాట. ఏమంటారు? శూన్యత అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు 2x2 ఎంతో తెలియలేదు అనుకోండి, తెలియటమే అవగాహన కదా. అవగాహన అయ్యాక మళ్ళీ మీకు అప్పుడు ఏమైతుంది, మైండ్ శూన్యం అయిపోతుంది, ఇంకా దాని మీద మనసు ఉండదు. కాబట్టి అవగాహన కలిగేంతవరకు శూన్యం మీద. అయితే ఈ అవగాహన దేని మీద ఆధారపడిందంటే ధర్మం మీద ఆధారపడింది, ఇంకా దేంట్లోనూ లేదు. ఏమిటి ఆ ధర్మం అంటే స్వధర్మం. లోపల ఆ మనసు అనే ధర్మం ఏదైతే ఉందో దాన్ని మీరు గమనించుకోగలిగితే మీకు ఆ సత్యం బోధపడుతుంది. అవగాహన నుంచి శూన్యం బయటకు, అవగాహనే శూన్యత. మీకు అనుమానంతో కాలం బిజీగానే ఉంటారు, శూన్యం కాదు ఈ మైండ్. ఇప్పుడు నా మైండ్ ఖాళీ అయ్యా, నాకు ఏం తోచట్లేదు అంటాం మనం, ఖాళీ అంటాం. ఎట్లా ఖాళీ ఎలా ఉంటుంది? నువ్వు ఉన్నట్టు నీకు తెలుస్తున్నావు, నేను ఉన్నట్టు కూడా నీ తలపుతున్నావు. అలా అంటే ఏ విచారం కానీ అన్ని కానీ అందులో నుంచి లయమైపోతే శూన్యత. అవగాహన వచ్చాక మీకు శూన్యత వస్తుంది, మీకు చాలా ఖాళీ అయిపోతుంది, బర్త్డేనే ఉండదు, హాయిగా ఉంటుంది. ఒక ప్రశ్నకి మీకు సమాధానం వచ్చాక మీ మైండ్లో భారం అంతా కూడా తీసేసినట్టు అది శూన్యత. అట్లా ఈ జ్ఞాన విషయంలో కానీ మీరు ఏది వెతుకుతున్నారో అందులో మీకు అనుభవం వస్తే
ఆ అవగాహన వస్తే అది శూన్యత కింద మారిపోతుంది. ఏమంటారు, ఇంకేమంటారు? దాన్ని భావించి ఊహించి యోచించ కల్పించ 2x2 4 బహుశా 6 అయ్యి ఉండొచ్చేమో, బహుశా 9 కూడా అయ్యి ఉండొచ్చేమో అనుకున్నంతకాలం మీకు ఈ శూన్యత రాదు. అదనమాట. భావించి యోచించి కోచించి పైకి చేస్తే రాదు. మీకు అది అవగాహన అయినప్పుడు 2x2 ఇందుకు 4 అయిందని తెలిసాక ఇంకప్పుడు మీకు భారం అంతా పోతుంది. ఇది కూడా అంతే. ఆత్మ అంటే ఇట్లుంటుందేమో, దేవుడు అయితే ఇది అయ్యి ఉండొచ్చేమో, బహుశా ఆత్మ అంటే నల్లగా ఉంటుందేమో, లోపల జ్యోతి ఏమో వెళ్తుందేమో, బరువు ఏమైనా ఉంటుందేమో, ఇది యోచిస్తే కాదు. అది నీకు ఎప్పుడో అనుభవంలో వచ్చిన రోజున అంతా పోతుంది. అది ఎప్పుడు శూన్యత అవుతుంది. ఆ ప్రశ్న అదనమాట దాంతో. ఏమంటారు సుమారు? చాలా చక్కగా ఉంది. అవగాహన వస్తుంది. ఖాళీగా ఉంది, మీరు ఏం లేదంటే అంగ మనసు ఖాళీగా ఉందంట. ఎప్పుడంటే ఆ మాట చెప్పండి. అవగాహన అది ఏ విషయంలో మీరు అవగాహన అయిందో అందులో నుంచి మీకు శూన్యత లభిస్తుంది. ఈయన చెప్పిన మాట అంతా ఆత్మ గురించి కాబట్టి మనం అలా తీసుకోవాలి ఇక్కడ, అంతే. ప్లెయిన్ హార్ట్ చాలా ప్లెయిన్ గా ఉంది. భారతదేశం మనం వాడుకునే జనరల్ పదాల్లో పారదర్శకత అంటే అర్థం ఏంటంటే అవతల నుంచి అవతలకెళ్తుందని కాదు. నువ్వేం చెప్పినా నేను స్వీకరిస్తానని అంటావు అన్నమాట. అది నా మీద రియాక్షన్ లేకుండా ఉంటే పారదర్శకత. పారదర్శకత అంటే అర్థం ఏంటంటే రియాక్షన్ లేకపోవడం. యాక్షన్ రియాక్షన్ 2 ఉంటాయి కదా. ఇప్పుడు నేను శ్రీనివాస్ గారిని పిలిచాను అనుకోండి, అది యాక్షన్. శ్రీనివాస్ గారు అనే బదులు శ్రీనివాస్ గారు అనవచ్చు కదా, అనేది రియాక్షన్. ఇది విన్నాక మీరు కదులుతారే, ఆ కదలికి రియాక్షన్. యాక్షన్తో ఉండండి, రియాక్షన్ ఉంటుంటారు. ఇదే తపస్సు. తపస్సు అంటే యాక్షన్ రియాక్షన్, పని క్రియ ప్రతిక్రియ. అర్థమైందా? ప్రతిక్రియ అక్కర్లేదు. నువ్వు ఇట్రా అన్నా అనుకోండి, మీకు వినపడదు, అది క్రియ. నువ్వంటావా అని అనుకున్నాను అనుకోండి, అది ప్రతిక్రియ. వినటం వరకు క్రియ. ఒక పని అయిపోయింది, మళ్ళీ 2వ పని చేస్తున్నావు. నీ పని వరకు నువ్వు చెయ్యి అంటున్నారు. అదే ప్రతిక్రియ అక్కర్లేదు. ప్రతిక్రియ బంధం. మనం ఇబ్బంది కూడా ప్రతిక్రియ. మనకి రియాక్షన్స్తోనే ఎక్కువ కష్టాలు ఉన్నాయి. ప్రతిదానికి రియాక్ట్ అవ్వద్దు అంటారు కానీ అరిచేటప్పుడు ఎందుకురా నువ్వు ప్రతిదానికి రియాక్ట్ అవుతున్నావు అంటారు. వినటం వరకు బాగానే ఉంది, దాన్ని మళ్ళా అందుకని రీక్వెస్ట్ అంటారు. క్వెస్ట్ అంటే రీక్వెస్ట్, మళ్ళీ అడగడం. పరిప్రశ్నేనా, దాని పరిప్రశ్న ఇంగ్లీష్లో రిక్వెస్ట్ అంటారు. అంటే రీ అంటే మరి అని, మరీ వద్దు, కదులు అంతే. మళ్ళీ కదిలామంటే మళ్ళీ కదులుతూనే ఉంటాం, కదులుతూ డామ్ అంటాం. ఎక్కువ కదులుతూ అంటున్నారు. రియాక్షన్ వస్తుంటారు. రియాక్షన్ అనేది పెద్ద ప్రమాదం. క్రియ బాగుంటుందండి. క్రియ అంటే మైండ్ చేసే పని. ప్రతిక్రియ ఆలోచన అవన్నీ వస్తుంటున్నారు. ఆలోచన ప్రతిక్రియ లేకపోతే మంచిది. అయితే మరి ప్రతిక్రియ చేయకపోతే మరి ఎట్లా? పిల్లాడో ప్రశ్న అడుగుతాడు, సమాధానం చెప్పకపోతే ఎట్లా? సమాధానం మళ్ళీ క్రియ. ప్రతిక్రియ అంటే అర్థం ఏంటంటే అవుతుంది దాటి వంచు దాటి వెళ్ళి మనకి బాధ కలిగించే ఏ ప్రతిక్రియ అక్కర్లేదు. మన సంఘంలో వాటిని మనం తటస్థంగా ఉంటుంది, వాటి అంటే తటస్థంగా ఉంటుంది మంచిది. ఇదే నిమ్మడం అంటారు, దీన్నే శాంతి అంటారు, దీన్నే అవగాహన. చెప్పాను చక్రవర్తిలో భావం ఉందంటారా? ఏంటది? ఇందులో ఉన్న కొటేషన్, మార్పు చెందే వాటిలోని ధర్మాన్ని దర్శించడమే సత్యాన్ని తెలుసుకోవాలి. అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకి నన్ను నేనే తీసుకుంటున్నాను, ఎవరు కష్టపడక్కర్లేదు. నాకు జుట్టు హెయిర్ ఫాలింగ్ ఉంది. నాకు ఇది సహజం అనుకున్నా అనుకోండి. జుట్టు ఉన్నది ఊడుతుంది అనే మాట వచ్చింది. చాపైన కొన్నాళ్ళ తర్వాత పీచులు వేస్తుంది. సృష్టిలో వచ్చిందంటే పోతుందని అంటాం. అని నాకు ఇది అర్థమైన తర్వాత దీని కట్టు వెళ్ళను. ఇదే సత్యదర్శనం అంటే. సత్యదర్శనం అంటే అర్థం ఏంటి? మనిషి అన్న తర్వాత కష్టం ఉంటుంది, మనిషి అన్న తర్వాత దుఃఖం ఉంటుంది, మనిషి అన్న తర్వాత ఇది ఉంటుంది, ప్రతి జీవరాశికి ఉంది. ఇంత చక్కటి అవగాహన మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైతే మనసు ఏ స్థితిలో ఉంటుంది? సమస్థితిలో శాంతిగా ఉంటుంది.
అప్పుడే సత్య దర్శనం వచ్చిన అదనమాట. మార్పుని గమనించడం అంటే మార్పు సహజం సృష్టిలో. మీ అద్దం మీరు కొన్నప్పుడు ఉన్నట్టుగా ఉంది. అయ్యో గీతలు పడుతుందని రోజు బాధపడ్డాను అనుకోండి, ఎట్లా ఉంటుంది? అయ్యో నా కళ్ళతో గీతలు పడిపోతున్నారు, నాకు పెట్టుకున్న గీత పడుకొని షాపులో పెట్టుకోవాలి, కొని అక్కడే పెట్టుకోవాలి. ఏమంటారు? వాడాక చినగటం కామనే, గీత పట్టం ఖాయం, మాయటం ఖాయం. అది ఎప్పుడు అది మాయకూడదు, అదంతా నేను కూర్చుంటే బట్టలు నవ్వుతే ఇదంతా కాదండి. ఎలా సాధ్యమవుతుంది అంటే ఈ మార్పు ఎప్పుడైతే వినియోగంలోకి వచ్చిందో దానికి మార్పు సహజం. ఈ మార్పు సహజం అని మీ మనసుకు సత్యం అది గ్రహించారంటే అదే సత్యం కింద మారుతుంది. అప్పుడు శాంతి వచ్చేస్తాం. శాంతే సత్యం అండి. సత్యం అనే మాట ఏంటి? శాంతే. ఇంకేముంటుంది లోపల? ఆత్మశాంతి సత్యం, సత్యంగా ప్రకటితం అవుతుంది సత్య వస్తువు అని. ఏమంటారు? అవగాహన ఇప్పుడు చాలా మంది పొరపాటు చేస్తుంటాం కదా మనం. ఇప్పుడు అప్పుడు ఏమంటాం మనం, ఎవడో పొరపాటు చేశాడు ఉదాహరణకి, ఎప్పుడు మీకు సరుకులు కట్టేవాడు కరెక్ట్గానే ఇస్తున్నాడు, ఒకసారి ఏమైందంటే 1/4 కిలో కొట్టం పడేది 10 గ్రాములు పడేది. అప్పుడు ఏమైనా ఆలోచిస్తారు మీరు? మోసం చేశారు, ఇవన్నీ ఆలోచించక్కర్లా. రోజు సహజమై ఉండొచ్చు అనుకున్నారు అనుకోండి, శాంతి వచ్చేస్తుంది. అదే సత్యంగా మిగులుతుంది. ఆ శాంతిలో నుంచి మీకు సత్యం ప్రకటితం అవుతుంటుంది. అది వాళ్ళని మాట. ఈ శాంతి లేదనుకోండి, వాడు 10 గ్రాములు వేయాలని వేశాడు, ఇప్పుడు మొదలు పెట్టాడా, లేదా ఇంతకుముందు పెట్టలే ఏమైనా జరిగినాయా, ఏమి చూడదు, సరుకులు చూసి చూడదు, ఇవన్నీ వస్తాయి. ఇది సహజమే, పొరపాటు సహజమే. ఎందుకంటే నేనైనా వేస్తాను. మాటకు పొరపాటు ఒకసారి జారాడు, పర్లేదు. మనం ప్రతి దాన్ని మొదట మనం ఇది సహజమేలే అని అనుకుంటాం. అట్లా మార్పు సహజం అన్నమాట. ఈ సృష్టిలో మార్పు సహజం అండి. మొక్క ఎప్పుడు మొక్కగా ఉండదు. కుక్క పిల్ల చాలా అందంగా ఉండదు, పంది పిల్ల కూడా చాలా పుట్టినప్పుడు అందంగా, కానీ పెద్ద అయ్యాక మార్పు సహజం కదండి. ఏమంటారు? మార్పు ఈ సృష్టిలో సహజమే. అది ఏదైనా మనం వికారం చెందక్కర్లా. ఈ మార్పు గురించి వికారం చెందక్కర్లా. ఇది సహజం అని అవగాహన చేసుకోవాలి. ఒకసారి బాగా మార్పులు వస్తాయి, ఒకసారి మార్పులు బాగా రాకపోతుంది. ఒకసారి మనం బాగా ఉంటాం, ఒకసారి వికారంగా ఉంటాం, ఒకసారి కోపం వస్తుంది. ఇవన్నీ మార్పు, తప్పు లేదు. అటాచ్మెంట్ ఉంటే అంత బాగా. అటాచ్మెంట్ కాదు, దాన్ని ఎప్పుడు పాజిటివ్గా చూడటమే. పాజిటివ్గా చూడటం. అటాచ్మెంట్తో ప్రమాదం లేదు, పాజిటివ్గా చూడటం. ఇప్పుడు వాడుతున్నాక ఆగం కాకుండా ఎట్లా ఉంటుందండి? ఏమంటారు? మార్పు సహజం కదా. ఈశ్వరుడు రూపంలో ఉంది, ఈశ్వరుడు మార్పు రూపంలో ఉన్నాడు. అదే సత్యంగా వ్యక్తం అవుతుంది. ఆ మార్పును మీరు గమనించడం ఈశ్వరుని గౌరవించినట్టు. ఏమంటారు శ్రీనివాసరావు? మార్పు లేకపోతే జీవితం ఎక్కడిది అసలు? ఇంత ఉన్నాం, ఇవాళ ఇంత అయ్యాం, ఇంత లేకుండా అంతే ఉంటా అంటే ఉండంటున్నాను. ఇష్టపడరు ఎవరు. నేను పెద్దాన్ని ఎప్పుడైతే అంటున్నాడు మావాడు. ఎప్పుడు నీలాగా ఇంట్లో ఉంటా అంటాడు, చదవాలంట. నువ్వు కూడా చదివావు అంటాడు. నువ్వు కాలేజీ అంతా చేసావు, గురుగారు కూడా చేశారా? వాడికి ఇది కావాలి. ఇప్పుడు హ్యాపీగా అర్థం చేసుకోండి. మార్పు కావాలి, మార్పు మార్పు మార్పే. ఆ మార్పును గమనించడమే ఈశ్వరుని గౌరవించడం. చాలా మంది ఈశ్వరుని గౌరవిస్తారు కానీ మార్పును గౌరవించారు. అక్కడ అవగౌరవపరిచినట్టు ఈశ్వరుడు అసలు. ఈశ్వరుడు మార్పు రూపంలో ఉన్నాడు. బంగారం నగర రూపంలో పెడుతుంది, మార్పే. దాన్ని గౌరవించడమే ఈశ్వరుని గౌరవించడం. హర శబ్దం అది. ఈశ్వరుని గౌరవించడం. ఎందుకంటే మార్పు రూపంలోనే ఉంది ఈశ్వరతత్వం. తత్వం అంతా అనేది అంతే. అదే సైకిల్ చక్రం, వీల్ అంటున్నాను. వీల్ తిరుగుతుంటుంది. పై చువ్వ కాసేపు కిందకు వస్తుంది, మధ్యకు వస్తుంది, అంచుకు వెళ్తుంది, 90 degrees మారుతుంటుంది చువ్వ. అలా మూమెంట్ కాదు. ఇంకొక మాట చెబుతున్నానండి. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఈ 3 గంటల్లో ఇవాళ మన వయసు ఎంత జరిగిపోయింది చెప్పండి. కానీ మనం పట్టించుకోవట్లేదు కాబట్టి తెలియట్లేదు, కానీ అది బాధపడాలి ప్రక్షణం బాధే. అప్పుడు ఇప్పుడు అన్నేళ్ళ ముసలాడు అవుతున్నట్టే దగ్గరికి. ఇప్పుడు ఈ రోజుకి ఇన్ని నిమిషాలు మనం తగ్గిపోయింది లైఫ్లో, కానీ మనం పట్టించుకుంటుంది కాబట్టి భయలేదు. కానీ అమ్మ అంత అయిపోయిందంటే కంగారుగా. చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ తింటుంటే ట్యాప్ ఒకసారి చూస్తారు, కూల్ డ్రింక్స్ అప్పుడు చూస్తున్నాడు, చూడదు తాగడు, అప్పుడు భయపడతాడు.
తాగి పెట్టేవాడు భయపట్టు చూడండి, కూల్ డ్రింక్స్ కానీ ఏది కానీ తాగుతా అక్కడ పెట్టేస్తాడు. అలా కాకుండా చిన్నపిల్లలు చాక్లెట్ వీడిది చూసుకుంటాడు, ఐస్ క్రీమ్ వాడిది చూస్తాడు. అందుకే టెన్షన్ వాడికి. పిల్లల దగ్గరికి ఐస్ క్రీమ్ తినేటప్పుడైనా అదే మన చేస్తే అసహ్యం ఉంటుందని చెప్తున్నా. ప్రతి మనం ఎందుకు చెప్పుకోవాలి. మార్పు రూపంలోనే ఉంది. అసలు బ్యూటీ ఎప్పుడు మార్పులోనే ఉంది. బ్యూటీ మారటంలోనే ఉంది. మార్పు లేకపోతే బ్యూటీ ఉండదు. ఎట్లానో చెప్పండి. ఒక రోజు ఉంది, గులాబీ పువ్వు రేపు పొద్దుట కొడిలిపోయిన దీన్నే ఇష్టపడతాం, కానీ ప్లాస్టిక్ పువ్వు 10 ఏళ్ళు ఉంటుంది. ఒప్పుకోడు. 10 ఏళ్ళు మీరు ప్లాస్టిక్ పువ్వు మరి నెత్తిలో పెట్టుకుంటారు. దాన్ని గౌరవించాలి, ఇష్టపడరు. చూడండి, ప్లాస్టిక్ పువ్వు ఊరికే పెడతారు అక్కడ అన్నాను, కానీ ఇష్టపడరు. దాన్ని ముక్కు దగ్గర పెట్టుకోరు, ఇక్కడ పెట్టుకోరు. ప్లాస్టిక్ పువ్వుకి ఏం గౌరవం ఉంది? ఎందుకు? మార్పు లేదు కాబట్టి. ఇది మార్పు ఉంది. ఇప్పుడు పొద్దున వికసించి ఉంటుంది, సార్ రేపు పొద్దున వాడిపోయిన పని నాకు అదే కావాలంటాడు. మార్పే ఈశ్వరుడు, సత్యం అది. ఏమంటారు? కాబట్టి సత్యం మార్పు రూపంలో ఉంది కాబట్టి మార్పును మీరు గ్రహించగలిగితే సత్యాన్ని ఈశ్వరుని గ్రహించినట్టు అయిపోయింది. ఒకటే మాట. కాన్స్టాంట్గా ఉండాలి అని ఏది కూడుకోకూడదు. పొద్దున్న చెప్పారు, పొద్దునైనా చెప్పింది. గుర్తొస్తే తప్పితే నిజంగా బాధ ఉందంటారా? అంటే ఇప్పుడు బాధ నేనేమన్నా అంటే కష్టాలు కూడా మీ కుటుంబంలో ఒకటే. మనసు అటు పెట్టకుండా ఉండి బఫే సిస్టమ్ లాగా అన్ని కూరలు ఉంటాయి. నువ్వే తిన్నావు అది తింటే సరిపో, పక్కకు చూడక్కర్లేదు. అట్లానే కష్టం కూడా నీతో భాగంగా ఉంది. చూడవాక కష్టం తీసేయడు భగవంతుడు. ఎట తీసేస్తాడు? కష్టం సహజం సృష్టిలో.